మన పురాణాలలో ఎంతో మంది భరతులు ఉన్నారు. మరి మన భారతదేశానికి ఏ భరతుడి వల్ల ఆ నామం వచ్చింది? అనేకములైన పురాణాలు ఉన్నాయి. ఆయా పురాణాల్లో అనేకములైన పాత్రలు భరతుడుగా పిలువబడుతున్నాయి. రామచంద్రుని సోదరుడు భరతుడు ఉన్నాడు. శకుంతల యొక్క పుత్రుడు భరతుడు ఉన్నాడు. అలా కాక వృషభ చక్రవర్తి అని కేవలం భగవద్ అవతారమే ఒక క్షత్రియుడు రాజ్య పరిపాలన ఎలా చేయాలో తాను ఆచరించి చూపటం కోసం భగవంతుడే వృషభుడుగా అవతరించాడు. ఆ వృషభునకు 100 మంది సంతానం. ఆ 100 మంది సంతానంలో 90 మంది దేశాటనకు వెళ్ళిపోయారు. కేవలం 9 మంది ఆశ్రమ స్వీకారం చేశారు. పెద్ద కొడుకు మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. అతడి పేరే భరతుడు. అతడు ఈ దేశమును పరిపాలించిన కారణం చేతనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. రాముని తమ్ముడు భరతుడు గనుక భారతదేశము, లేదు శకుంతల కొడుకు భరతుడు పరిపాలించాడు గనక భారతదేశం అని వచ్చిందని కూడా కొద్దిమంది లోకంలో అంటూ ఉంటారు. కానీ భాగవత ఆధారంగా మనం చూసుకుంటే భాగవతం ఎప్పుడు వ్యాస భగవానుడు రచించాడు అంటే అప్పటికి కలి ప్రారంభం కొద్దిగా ప్రారంభమైంది, ద్వాపర యుగ అంతంలో. కనుక జరగబోయేటువంటివన్నీ కూడా ఆ వ్యాస భగవానునకు తెలుసు కనుక ఆ కథనంతటినీ అందించేటప్పుడు ఆ భరతోపాఖ్యానం వచ్చినప్పుడు మనకు వ్యాసుడే చెప్పాడు. ఇతడు పరిపాలించడం చేతనే ఈ దేశానికి భారతదేశము అని పేరు వచ్చింది. కారణం ఏమంటే భగవంతుడే వృషభుడుగా అవతరించి ఒక క్షత్రియుడు పరిపాలన ఎలా చేయాలో ఆచరించి చూపించారు. తండ్రి ఎలా పరిపాలించాడో అంతకు 10 రెట్లు ఎక్కువగా గొప్పగా పరిపాలన చేశాడు భరతుడు. ఆ కారణం చేత అంతకు ముందు ఉన్న పేరు కూడా పోయి భారతదేశం అని పేరు వచ్చింది. అంతకుముందు ఏ పేరు ఉన్నది ఈ దేశానికి? అజనాభము అని పేరు. భారతదేశం అనే పేరు రాకముందు అజనాభము అని పేరు. అజనాభము అంటే నాభి అంటే ఆధారము అని అర్థం. అజ, జ అంటే పుట్టుక, అజ అంటే పుట్టుక లేని స్థితి. అజనాభము పుట్టుక లేని స్థితికి ఆధారమైన దేశము. పుట్టుక లేని స్థితి అంటే మోక్షమును పొందుట. కనుక మోక్షమును పొందడానికి ఆధారమైన భూమి ఏది అంటే మన భారతదేశం. అంత గొప్పది భారతదేశం. అందువల్ల అజనాభము అని పేరు. అంత గొప్ప పేరు కూడా తొలగించి భారతదేశము అనే పేరు రావడానికి గల కారణం ఏమయ్యా అంటే అతడు అంత దివ్యమైన పరిపాలనను అందించాడు కనుకనే అతడి పేరు మీదుగా అతన్నే జడభరతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది.